మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏం అనుకోవద్దు మరి. వస్తావా? రేట్ ఎంత? భరత్లో కొడతారు బ్యాండ్, భరత్లో కొడతారు బ్యాండ్. కొన్ని రోజులు ఆయా బొమ్మ నా పేరైతే ఇందాక బ్రాండ్. నీకు కూడా స్కూల్ స్టార్ట్ అంటే రేపని నీ గుద్ద కూడా వలుగుతుంది. రెడీగోడు ఈ ఊళ్ళో అన్ని పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి. పిల్లని పంపేదా అల్లుడు నేనే వచ్చేదా. నీలో కూడా చాలా ఫైర్ ఉంది. నాకు నువ్వు కూడా ఓకే. నీకో నిజమే చెప్పనా, నమ్మదిలో మాటే చెప్పనా. నాలుక గోస్తా అబద్ధం చెప్తే. ఇన్స్టాగ్రామ్ కోట ఒకటి చెప్పొచ్చు కదా, బాగా తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. ఎక్ నంబర్ తినాలి లంజది అది. టెన్షన్స్ ఏం లేవు, అందరికంటే నేనే మంచి అమ్మాయిని కాబట్టి. ఎవరు చెప్పింది నీకు? ఒక్కని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు. రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడు. అబ్బా లడ్డు లాగ్స్ ఉన్నవే పెళ్ళ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అవన్నీ గ్రాఫిక్స్ రా. పాము కాటు వేస్తే మన ఊపిరాగుతుంది. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. ఈ రోజుల్లో ఆడపిల్లల టేస్ట్ పూర్తిగా పడిపోయిందయ్యా. ట్రూ సార్. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే వేరే అంటే అంటే ఎస్ ఏమైనా తప్పంతా నాదేలే. నీ మూతి మీద ఎవడు దెంగాడు? నువ్వు దెంగవా? మనసా మన్నించమంటూ అడగనులే. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. తెలిసే ఇంకొకసారి జరగదులే కనులే. ప్రాబ్లం సాల్వ్. ఏంటది? సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా. గుండెల మీద గుద్దిందిగా. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేసేద్దాం. రేపటి నుంచి స్టార్ట్ అంటే స్కూల్ గుద్ద పగిలిపోతుంది. రేపటి నుంచి వార్తలే సలాకి పెట్టి నూకుతారు రేపటి నుంచి స్కూల్. లోపలేం లేదు, డొల్లా. అయ్య బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ మడ్డగుడు. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. ఓనరయ్యా ఆడడం వచ్చి ఎర్రి పుక్కులా ఉంది. సాయి ఏంటి బా? సమోసా తింటావా? తీసుకో. వద్దండి, మీరే ఏంట్రా పని? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఇదే దీన్నే బర్రె అంటారు. ఇది మనకు 5-6 లీటర్లు పాలిస్తుంది. ఓకేనా? అరే 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 అర్థమైందా? రా అంటే ఆన్సర్ ఇలా ఉంటది. వస్తా, నీకు కావలసినంత ఇస్తా. నేను అమ్మాయిని కాదు, భూమి మీద తిరుగుతున్న దేవతనంటావు. మరి ఇంకేంటి చెప్పు. తిక్కుంటది, పిచ్చుంటది,
ఎర్రుంటది. చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను. ఏంటి మడ్డగుడు వెళ్ళనన్నానా? మొహం పగిలిపోద్ది దెంగ ఇక్కడ నుంచి. లోపలేం లేదు డొల్లా. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. బావా అబ్బే అసలు ప్రాబ్లమే లేని చోట ప్రాబ్లం ఉందనుకొని దానికి సొల్యూషన్ వెతకడమే. నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ చూసుకోవడమే. నీ మూతి మీద ఎవడు తెగాడు? ఏమైనా తప్పంతా నాదేలే. బాగానే ఎక్స్ట్రా తెంగుతున్నావా? నీకిచ్చాదిగులే. నీకు కూడా బాయ్ ఫ్రెండ్ నానే? ఎట్లా చూసినాను ఎర్రిప్పుకోమంట నువ్వు మొఖమా? అక్కడ అసలే అమ్మాయిలు బాగుంటారని విన్నాను. చూసావో గుడ్లు పీకేస్తాను చెప్తున్నా. అర్రే గుద్దాను తెంగ. లంజూరు గుంపలో పడేనా ఐ జెలస్? నీతో నేను తప్ప ఇంకెవరు మాట్లాడినా జెలస్. పిల్లలు చదువుకోకుండా గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. అంత బాగుంటుందా విప్లవ అమ్మాయి? కాకినాడ బీచ్ అంతా బాగుంటుంది మేడం. అమ్మాయిలంటేనే పారిపోయేవాడి వంట, అసలు మాట్లాడేవాడే కాదంట. ఇంతకు నువ్వు ఆడా మగ? మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బాగా మాట్లాడుతున్నావుగా, నా దగ్గర ఏం నచ్చింది? పో దెంగే. కనీసం ఫేస్ కూడా చూపించు. వావ్ ఏ ఇలా ఉన్నావని తెలిసి నేనే చేసుకున్నామని కదా. పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఇదే చేసేనా? పెట్టేశాడు. షాదీకే బాద్ రోజుకొక్కసారి కొట్టాడు అది. బర్రెలు ఈ మధ్య పాలు ఇవ్వడం లేదురా. ఎందుకు ఇస్తావు బాబా, మనం పెట్టుకోవాలా? సీను అక్కడ పోయేది నేను, సీను సత్తా సీను. ఇంటికా కాదు దొడ్డికి. సీను అక్కడ పోయేది నేను, సీను సత్తా సీను. मैं क्यों किसी और को देखूं? దుఃఖం వస్తుంది, బాధ అవుతుంది. मेरा वाला किसी से कम है क्या? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? సీను అక్కడ పోయేది నేను, సీను సత్తా సీను. ఏయ్ గుర్తుపెట్టుకో, నువ్వు గుండెలు బాదుకొని ఏడ్చే రోజులు తెప్పిస్తా నీకు. ఆరిపోయిన పంచులు తప్ప కొత్తగా ఫ్రెష్ గా రాసే బేబే బేబే. రుప్పు కూడా అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. పానానికన్నా ఎక్కువ సీను, ఈ కన్నుడు ఎప్పుడైనా పడనొచ్చు. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఎర్రి పుకులా ఉంది. పానానికన్నా ఎక్కువ సీను, ఈ కన్నుడు ఎప్పుడైనా పడనొచ్చు. అంటే పానానికన్నా ఎక్కువ సీను, ఈ కన్నుడు ఎప్పుడైనా పడనొచ్చు. ఎట్లా కొట్టారు బ్యాండ్? ఇది పెసరెత్తు. కొన్ని రోజులు ఆయా బొమ్మ, నా పేరైతే ఇందాక బ్రాండ్. Every time I look into the mirror, I say thank you, God. You did a damn good job. Give him a round of applause. శరీరం స్త్రీ సంగతి గుర్తుందిరా.
దీనమ్మ అందరు లవర్ బాయ్ అంటారేంట్రా బాబు. లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏం అనుకోవద్దు మరి. వస్తావా? నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో మామ, పిల్లదేముంది. నాకన్నా అదృష్టవంతుడు ఎవరుంటారు చెప్పు? ఆడో పెద్ద బోగ్గాడు సార్. దేవుడి దగ్గర నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నా, నిన్ను పంపించాడు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. నీకెంత బుద్ధ వల్పుందో చూపించుకో. ఇన్ని రోజుల దగ్గర నా ప్రేమ ఏందో చూసినావు. దూరం పోయినావు కదా, దుష్మన్ అంటే ఏందో చూపిస్తా కానీ. అన్ని మడత పెట్టుకో, రేపటి నుంచి స్టార్ట్ అంట స్కూల్. గుద్ద పగిలిపోతుంది రేపటి నుంచి. వాతలే సలాకి పెట్టి నూకుతారు రేపటి నుంచి స్కూల్. ఏమ్రా బాబు, నువ్వు నాకు తక్కువ చేస్తున్నావా? నువ్వు నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఇస్తున్నారా నీకు ఇజ్జత్? భయంకర నీకేం భయపడే కాదు. నీకు నేను భయపడుడేనరా నా లవడా దెంగు తూసిపోతా భయంకర. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏముందిలే ఇంకా పడుకో. అమ్మ ఇట్లా ఉంది కదా అయ్యా ఇది అమ్మ. ఒరే దీనికి మీసాల గడ్డలు ఎక్కువ అనుకుంటారా, తెగపస్ ప్రాసెసింది. అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు. బ్యాక్ సైడ్ ఆయన నన్ను వెళ్ళి లవ్ చేస్తాడు. చేసిన మాక్సిమం 2 days అంతే పారిపోతాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా. అయ్యో మంచి బట్ట అండి, మంచి యాపిల్ అండి. గజ్జి కుక్కలా ఉన్నాడు. పెట్టు. అంత సవ్యంగానే జరిగింది. నాకు రైట్ కావాలి. రోజు అక్కర్లేదు లేరా. ఓకే, ఎప్పుడు? ఇప్పుడే. డాకీ స్టైల్ ట్రై చేద్దామా? ఏ చందు, నీకు ముద్దిస్తానన్న రావా? సారీ దెంగండి. బిఫర్ గోల్డ్, బిఫర్ బ్రేవ్, బిఫర్ బ్లాక్ రాను. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? వైట్ అండ్ వైట్ దిల్లుకున్న సూపర్ మ్యాన్ రా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అరే సమాజ ఎందుకోబే. బయట వర్షం, ఇంట్లో చెమటాలు. అంటే బోర్ కొడుతుంది. అమ్మా నాన్న ఆట ఆడుకుందామా? దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. కోడిగుడు పూసేటనా? లేదు, కోడికొద్దులు. అమ్మాయిలకి చాలా సేపు చేయాలని ఉంటుంది, కానీ అబ్బాయిలు తొందరగా చేస్తారు. ఏంటది? పనికి మాలిన పెదవా. నిన్న ఒకటి అడుగుతా. అమ్మాయిలకి అది సగం వెళ్తే నొప్పిగా ఉంటది, మొత్తం వెళ్తే హాయిగా ఉంటుంది. ఏంటది? నీ పోగు నాశనం అయిపోను మడ్డగుడు. ఏమని బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. నిజం చెప్పండి, నేను ఎప్పుడు అదే చెప్తాను. మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? ఊరిని మొత్తం గంగ. హాయ్ ఫ్రెండ్స్, నా గుండె లాగుంది, కోడి గుద్దలా ఉంది. అదేంటి సార్ అలా మాట్లాడతారు? 2 నిమ్మకాయల మధ్యన ఒక బెండకాయ. ఏంటది? అదే నీ పూకేను. అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాలేదురా.
అమ్మా షార్ట్ వేస్తావా షార్ట్ వేస్తావా ఎందుకు లేరా నీ ముందు సిగ్గు పడతావా నువ్వు ఏమని బయలుదేరినా ఏమనుకుంటా నువ్వు అవునులే పాకల్లో ఉండేవాళ్ళు పాష్ ఏరియాలోకి వస్తే ఇలాగే ఉంటది. చూడు హలో, నేనేంటో నాకు తెలుసు. మీరు నాకు చెప్పేంత పత్తిత్తులు గారు కానీ బయలుదేరు. సావిత్రి అనుకుంటానవా? సావిత్రి ఏం నువ్వు గుత్తమైనవు మళ్ళా మాట్లాడుతావు లంజా. అసలు ఆ చీర నేను కట్టుకుంటే అబ్బా ఏముందరా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. జరగండి 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 అసలు నుంచి మాకు ఫీజు పంచనండి. సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు మై హస్బెండ్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఇడ్లీలు ఏంటి తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. రోడ్డు పాడు చేయకండి. మొత్తం కనిపించారు. పోనారా మధు? గుర్రు నీకేమన్నా కనిపించిందా? ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది, అది సెట్ చెయ్యి. ఎర్రి పుకులా ఉంది. తీసావు కదరా. చూస్తావా? సబ్స్క్రైబ్